మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 21వ వచనము. మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రియ దైవజనమా, దేవుడు తన జనులైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశమునకు నడిపించే క్రమంలో దేవుడు మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు అని పలుకుతున్నాడు. మీరు ఐగుప్తీయులను దోచుకొందురు అని పలుకుతూ ఉన్నాడు. అవును ప్రియ దైవజనమ, సాధారణంగా యుద్ధ భూమిలో గెలిచిన వారు ఓడిన వారిని దోచుకుంటారు. ఇది ఐగుప్తు మీద దేవుని విజయాన్ని సూచిస్తూ ఉంది. తన ప్రజల పక్షముగా తానే ఐగుప్తీయులతో యుద్ధము చేసి వారిని విడిపించి వారి దాస్యపు జీవితాన్ని అంతము చేసి ఉత్సాహధ్వనితో దేవుడు ఇశ్రాయేలీయులను వెలుపలికి రప్పించాడు. ఆదికాండం 12వ అధ్యాయము 10 నుండి 20 వచనాలలో మనము గమనించినట్లయితే, అబ్రాము భార్య అయిన శారయి ఫరో ఇంటికి తేబడినప్పుడు దేవుడు ఫరో ఇంటి వారిని మహావేదనలతో బాధించి అక్కడ నుండి బయటికి తీసుకువచ్చాడు. ఆ సమయంలో ఫరో కూడా అబ్రాముకు గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇచ్చి పంపుతాడు. ప్రియ దైవజనమా, మనము శ్రమలో నెట్టబడినప్పుడు దేవుడు ఆ శ్రమ నుండి విడిపించే క్రమంలో మనలను ఒట్టి చేతులతో విడిపించడు. శ్రమ తరువాత నిండైన దీవెనలతో మనలను ఆ శ్రమల నుండి వెలుపలకు తీసుకొని వస్తాడు. అవును, ఆనాడు ఇశ్రాయేలీయులు వారికి శ్రమ ఎదురైనప్పుడు వారు దేవుని వైపు చూచారు. దేవుడు వారి జీవితాలలో జోక్యము చేసుకుని వారి శ్రమ నుండి, ఆ ఐగుప్తు అనే ఇనుప కొలిమి నుండి బయటకు తెచ్చేటప్పుడు వారిని ఒట్టి చేతులతో తీసుకొని రాలేదు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా శ్రమల కొలిమిలో నలిగిపోతూ ఉన్నావా? ఒక దినమున్నది, ఈ శ్రమల నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వచ్చినప్పుడు నిన్ను ఒట్టి చేతులతో తీసుకొని రాడు. నీ కొరకు నిండైన దీవెనలు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములు దాచి ఉంచాడు. ఆనాడు యోబు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయి ఎంతో శ్రమను అనుభవించినప్పుడు దేవుడు ఆ శ్రమ నుండి దాటించినప్పుడు రెండంతల మేలు యోబు జీవితంలో కలుగజేశాడు. హిజ్కియా తన జీవితంలో మరణకరమైన వ్యాధి ప్రవేశించినప్పుడు దేవుని వైపు కనులెత్తి చూచినప్పుడు ఆ వ్యాధి నుండి విడిపించి 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు. నీవు ఎటువంటి శ్రమలో నలిగిపోతున్నా, ఎటువంటి శ్రమలు నిన్ను ముంచెత్తి వేస్తున్నా తాళుకొనలేక నీవు దుఃఖించడం కంటే ఆ శ్రమలలో దేవుని వైపు నీవు కనులెత్తి చూస్తే దేవుడు నీ శ్రమ నుండి విడిపించడానికి నీ పక్షముగా యుద్ధము చేసి విజయోత్సవముతో నిండైన దీవెనలతో నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. శ్రమ నీ మేలు కొరకే మిత్రమా. శ్రమను, శోధనను మనము సహించినప్పుడు దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు తప్పక మన జీవితంలో రుచి చూస్తాము. శోధన సహించిన వాని కొరకు జీవ కిరీటము దాచబడి ఉన్నది. శ్రమలు సహించిన నీ కొరకు ఎన్నో మేలులు దేవుడు దాచి ఉంచాడు. ఆ దీవెనలన్నీ నీవు పొందుకొనాలి అంటే శ్రమ సంభవించినప్పుడు ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. తప్పక నీవు విడుదల చూస్తావు. ఒట్టి చేతులతో కాదు సుమా, నిండైన ఆశీర్వాదములతో. నమ్ముతున్నావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, శ్రమ మా జీవితాలలో మేలు కొరకే నాయన, ఆ శ్రమ నుండి మమ్మల్ని దాటించే క్రమములో మా కొరకు నిండైన దీవెనలు నీవు దాచి ఉంచవని ఈ దినం మీరు బయలుపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు. ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరైతే శ్రమల కొలిమిలో ఇబ్బంది పడుతూ ఉన్నారో అటు ప్రతి ఒక్కరి జీవితంలో ఆ శ్రమ నుండి విడిపించి నిండైన దీవెనలతో వారిని నింపి క్షేమకరమైన స్థితిలోనికి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట
అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎక్కడ ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు తినకూడదని ఆదిలో నరునికి చెప్పెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.